హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక చిన్న డిఐవై చేశాను. మా తులసి కోటకి మళ్ళీ కొత్తగా చేసుకున్నాను అనమాట. పెయింట్ వేసి ఎలా చేశాననేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫైనల్ లుక్ మాత్రం ఇలా ఉంది. అండ్ చాలా త్వరగా అయిపోయింది డిఐవై. అండ్ ఓన్లీ 60 రూపీస్లో అయిపోయింది. 2 పెయింట్ బాక్స్ ఆర్ 3 మీకు కావాలంటే బొట్లు పెట్టుకోవాలంటే 3 పెయింట్ బాక్స్ ఉంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఇలా ఉండేదన్నమాట మా తులసి కోట. సో ఇదంతా క్లీన్ చేశాను. ఫస్ట్ వీడియో ఎలా ఉందో అనేసి ఇది తీశాను. ఇలా మొత్తం క్లీన్ చేశాను అనమాట. మొత్తం మనకి దీపం పెట్టే దగ్గర మొత్తం బ్లాక్ అయిపోతుంది కదా. సో అక్కడ కొంచెం సోప్ లేదా మనం సర్ఫ్ ఉంటుంది కదా బట్టలది, ఆ సర్ఫ్ దాన్ని కూడా యూస్ చేసి క్లీన్ చేయొచ్చు. చాలా నీట్గా క్లీన్ అవుతుంది. సో నేనైతే మొత్తం క్లీన్ చేశాను. ఫైనల్గా ఇలా ఉందన్నమాట క్లీన్ చేశాక. అండ్ క్లీన్ చేసిన వెంటనే కొంచెం డ్రై అవ్వనివ్వాలి. ఒక 1 అవర్ అలా డ్రై అవ్వనివ్వాలి. 1 అవర్ అలా డ్రై అయినాక ఇలా మొత్తం ఎల్లో పెయింట్ వేసాను అనమాట. నేను డబల్ కోటింగ్ వేసాను. ఫస్ట్ టైం మొత్తం ఒకసారి వేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ తీసుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా వేసాను. సో కొంచెం డార్క్గా కనిపిస్తుంది అనేసి. సో మీరు ఎన్నిసార్లు వేయాలనుకుంటే అన్నిసార్లు మీరు కూడా 1 టైం ఆర్ 2 టైమ్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో నేను ఇలా చిన్నగా ముగ్గులు పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా నీట్గా మంచిగా కనిపిస్తుంది అనేసి ముగ్గులు పెట్టుకొని ఇంకా ఇక్కడ పొట్లు పెట్టాను కదా. సో చాక్ పీసెస్తో పెట్టాను అనమాట. 2 చాక్ పీసెస్ తీసుకొని బ్యాక్ సైడ్ మనకి రౌండ్గా ఉంటుంది కదా, వాటిలో డిప్ చేసి పెట్టాను. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా ఈజీగా అవుతుంది. కొంచెం ఒక 2 డేస్ అలా స్పెండ్ చేశారంటే నీట్గా ఇలా మంచిగా తులసి కోటను రెడీ చేసుకోవచ్చు. నేను ఒక రోజు మొత్తం ఎల్లో పెయింట్ వేసి మొత్తం ఒక డే మొత్తం డ్రై అవనిచ్చాను అనమాట. సో నెక్స్ట్ డే నేను ఈ రెడ్ పెయింట్ మొత్తం ఇంకా బొట్లు ఇంకా కోలం అదంతా నెక్స్ట్ డే చేసుకున్నాను అనమాట, ముగ్గులు అవన్నీ కూడా. సో మనం 2 డేస్ ఖచ్చితంగా టైం తీసుకోవాలి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.